వెల్కమ్ బ్యాక్. కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డుల విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. పాన్ 2.0 ప్రాజెక్ట్ని లాంచ్ చేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా క్యూఆర్ కోడ్ ముద్రించినటువంటి కొత్త పాన్ కార్డులను ప్రభుత్వం జారీ చేయబోతుంది. కథ ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఇప్పటికీ పాన్ కార్డులు ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పటికీ ఉన్నటువంటి పాన్ కార్డులు పనిచేస్తాయా లేదా? ఒకవేళ అప్గ్రేడ్ చేసుకోవాలి అంటే దానికి మళ్ళీ మనం డబ్బులు కట్టాలా? దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఈ పాన్ 2.0 ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం 1435 కోట్లు కేటాయిస్తూ ఈ ఉన్నటువంటి పాన్ కార్డ్ని అప్గ్రేడ్ చేసుకునే విధంగా అప్గ్రేడ్ చేసుకోవడం కోసం పాన్ 2.0 అనే ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది. ఇది లాంచ్ చేసినటువంటి ప్రాజెక్టు ప్రకారం ఎవరైతే ఇక నుంచి అంటే జనవరి నుంచి పాన్ కార్డు కోసం అప్లై చేసుకుంటారో వాళ్ళకి క్యూఆర్ కోడ్ ముద్రించినటువంటి పాన్ కార్డ్ని జారీ చేయడం జరుగుతుంది. అయితే ఇంతవరకు కథ బాగానే ఉంది. అయితే పాత పాన్ కార్డ్స్ పనిచేస్తాయా లేదా? ఖచ్చితంగా పాత పాన్ కార్డ్స్ యూజువల్గా పనిచేస్తాయి, ఎలాంటి డౌట్ పడవలసిన అవసరం లేదు అని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. అంతేకాకుండా వితౌట్ ఎనీ కాస్ట్ అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఏప్రిల్ తర్వాత ఆల్రెడీ ఉన్నటువంటి కార్డు హోల్డర్స్ తమ కార్డుని అప్గ్రేడ్ చేసుకొని డిజిటల్ కార్డ్ అంటే ఏదైతే క్యూఆర్ కోడ్ ముద్రించి ఉన్నటువంటి న్యూ పాన్ కార్డ్ని పొందవచ్చు అని తెలియజేసింది. ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పాన్ కార్డు హోల్డర్స్ ఎప్పటి నుంచి కొత్త క్యూఆర్ కోడ్ ముద్రించినటువంటి కార్డ్స్ పొందొచ్చు అంటే అది ఏప్రిల్ తర్వాత నుంచి పొందొచ్చు. అప్పటి వరకు మీ పాత క్యూఆర్ కోడ్ లేనటువంటి పాన్ కార్డు యాక్టివేట్గా ఉంటుంది. ఖచ్చితంగా ఎలాంటి ప్రాబ్లం లేకుండా పనిచేస్తుంది. ఇది ఈ కొత్త క్యూఆర్ కోడ్తో సంబంధించినటువంటి పాన్ కార్డ్. అంతేకాకుండా ఇప్పుడు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్యూఆర్ కోడ్తో కూడినటువంటి కొత్త పాన్ కార్డ్ని ప్రభుత్వం అందించబోతుంది. కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి క్యూఆర్ కోడ్తో కొత్త కార్డ్స్ ఇస్తారు. అలా కాకుండా ఆల్రెడీ కార్డు ఉంది, ఆ కార్డుని వాడుతున్నటువంటి వాళ్ళు అప్గ్రేడ్ చేసుకునే విషయంలో కొత్త కార్డు ఎలా జారీ చేస్తారంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆన్లైన్లో అప్లై చేసుకుంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్తో పోస్టల్ ఛార్జెస్ కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తూ మన ఇంటికి కొత్త క్యూఆర్ కోడ్తో ముద్రించినటువంటి కార్డుని పంపిస్తుంది. ఈ ప్రాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? ఈ ప్రాసెస్ అనేది ఏప్రిల్ తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రాసెస్ స్టార్టింగ్ అప్పుడు ఒక ప్రకటన అనేది కేంద్ర ప్రభుత్వం చేయబోతుంది. ఇది ఇప్పటి వరకు కార్డు ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి భయపడవలసిన అవసరం లేదు. మీ కార్డు యూజువల్గానే పనిచేస్తుంది. కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకు క్యూఆర్ కోడ్ ముద్రించినటువంటి కార్డు ఇస్తారు. ఆల్రెడీ ఉన్నటువంటి కార్డు వాళ్ళు అప్గ్రేడ్ అనేది మనకు ఏప్రిల్ తర్వాత అందుబాటులోకి రాబోతుంది. ఇది ప్రాజెక్ట్ పాన్ 2.0 ప్రాజెక్టుకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం.